ఈరోజు ఏడ విరగడి సంవత్సరం అయ్యి సుపరిపాలన వచ్చే సంవత్సరం అయినందుకు ఈరోజు జనసేన పార్టీ ఆదేశాల ప్రకారం జగంపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా పండగ వాతావరణంలో పండగలు చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఊరిలో కూడా పొద్దున పూట సంక్రాంతిలాగా సాయంత్రం పూట దీపావళిలాగా రెండు పండుగలు ఒకే రోజు వచ్చినట్టు ప్రతి గ్రామంలో కూడా వీర మహిళలు జన సైనికులు అందరూ కలిసి పండగ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఎన్నో రకాలైన ఇబ్బందుల్ని గురి చేసింది. ఎన్నో రకాలైన ఇబ్బందులు, కేసులు, ఎన్నో రకాలైన కనీసం ఒక రోడ్డు కానీ ఒక డ్రైన్ కానీ ఒక వ్యవస్థ లేకుండా నిర్వీర్యం చేసింది. మన భూమి హక్కు కూడా మనకి లేకుండా చేయడం ఎన్నో రకాలైన ఇబ్బందులు కలగజేసింది. మన గవర్నమెంట్ వచ్చాక ఎన్డీఏ గవర్నమెంట్ రావడానికి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఎంతో కష్టసాధ్యమైనా సరే 10 ఏళ్ళు ఆయన కష్టపడి ఈ పార్టీని వైసీపీని ఎదుర్కొంటూ జనసైనికులు ప్రతి ఒక్కళ్ళు ప్రతి గ్రామంలో కూడా పవన్ కళ్యాణ్ గారి మాట ఆదేశించే ప్రకారం వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వెంటుండి ప్రతి సమస్య మీద పోరాడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగిపోవడానికి ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ముఖ్య భూమిక జనసేన పార్టీ పోషించిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన స్థాయికి వచ్చి ఆయన ఒక సీఎం అయ్యే అభ్యర్థి కింద ఒక పార్టీని పెట్టి అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ని ఈరోజు మోడీ గారిని చంద్రబాబు నాయుడిని ఈయన మధ్యలో ఉండి ఇద్దరిని కలిపి ఈ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అక్కడ దేశంలో మోడీ గారు రావడానికి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రావడానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య భూమిక పోషించి ఎంతో కష్టమైన పార్టీ నష్టపోయిన అనేక రకాల ఇబ్బందులు ఉన్నా సరే పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఈ ఎన్డీఏ కూటమిని నిలబెట్టడానికి కారణమైన మా పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఈ రాష్ట్రంలో జనం అందరూ రుణపడి ఉన్నారని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము చెప్తున్నాం. ఎందుకంటే ఎన్నో రకాలైన ఇబ్బందులు నియోజకవర్గంలో ఉన్నప్పటికీ అందరం కలిసి ఉండాలని చెప్పి అందరం కూడా కలిసికట్టుగా ఉంటున్నాం. అందరం కూడా ఈ 3 పార్టీలు బాగుండాలని చెప్పి జనసేన పార్టీ ఎంతో కష్టపడి ఈరోజు జగంపేట నియోజకవర్గంలో కూడా మా జన సైనికులు మేము అందరం కూడా కలిసి ఈరోజు ఇక్కడ మా నాయకుడు ఎన్డీఏ అభ్యర్థి అయిన జ్యోతుల నెహ్రూ గారికి 50,000 మెజార్టీ రావడానికి ఈరోజు జనసేన పార్టీ జగంపేటలో మంచి భూమికి పోషించి జగంపేట నియోజకవర్గంలో 50,000 ఓట్లు రావడానికి కారణమైందని చెప్పి తెలియపరుస్తున్నాం. ఎందుకంటే గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి జగంపేట నియోజకవర్గంలో ఎప్పుడూ తెలుగుదేశం 99లో నెగ్గింది తప్ప మళ్ళీ ఈరోజు 2004లో 99లో నెగ్గింది. 2004 కాంగ్రెస్ పార్టీ ఇక్కడ, 2009 కాంగ్రెస్ పార్టీ, 2014 వైసీపీ, 2019 వైసీపీ. మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయంతో జన సైనికులు అందరం కూడా కష్టపడి మా నాయకుడు జ్యోతుల నెహ్రూ గారిని ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ గారిని నెగ్గించుకోవడం అందరం కూడా కష్టపడి నెగ్గించడం జరిగింది. అలాగే మేమందరం కూడా కలిసి జనాల ఒక సమస్యల్ని ప్రతి ఒక్క సమస్యని ముందు తీసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా శాఖ తీసుకుని ఈరోజు అందరికీ ఏం కావాలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం చూసాం. ఒక రోడ్ లేదు, ఒక డ్రైన్ లేదు, ఒక మంచినీటి సదుపాయం లేదు, ఒక ఎంప్లాయ్మెంట్ లేదు, ఏదీ లేదు. ఏదో నవరత్నాలు అని చెప్పి ఆయన తూతూ మంత్రం కింద 4గురికి ఇచ్చి నేను ఏదో చేశానని చెప్పడం తప్ప ఈ ప్రభుత్వం వచ్చాక మన గ్రామంలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏం కావాలి మీకు గ్రామ సభలు పెట్టి రోడ్లు డ్రైన్లు అప్పుడే ఈ రాష్ట్రంలో ఒక చోట ఒక గుంత రోడ్డు లేకుండా రోడ్లు వేయడం, డ్రైన్లు కట్టడం, అలాగే మంచినీటి సదుపాయాలు ఇవ్వడం, అనేక సంక్షేమ కార్యక్రమాలు అప్పుడే మళ్ళీ రేపు జూలై ఆగస్టు నుంచి రైతు భరోసాలు కానీ అమ్మఒడి కానీ అన్నీ కూడా ప్రభుత్వం వేయడానికి నిర్ణయించుకుని పవన్ కళ్యాణ్ గారు మా మంచి భూమికి పోషిస్తూ మన మోడీ గారి దగ్గరికి కూడా వెళ్ళి మంచి నిధులు తీసుకొస్తున్నారని చెప్పి మొన్నే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. అందరూ కలిసి ఒక మాట మీద ఉండి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి అందులో జనసేన
మా నాయకుడు ముందుండి అన్ని రకాలుగాని కూడా అందరూ కలిసి ఉండాలని చెప్పి ఈ 3 పార్టీలని కలిపి ముందుకు తీసుకెళ్ళడానికి జన సైనికులు కూడా అందరూ రాష్ట్రంలో కలిపి కృషి చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. అంటే అమ్మఒడి జూన్ జూలైలోనే వేయడం జరిగింది. 19లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కాక 20 సంవత్సరం జూలైలోనే అమ్మఒడి మొదలు పెట్టడం జరిగింది. రైతు భరోసాలు అన్నీ కూడా సంవత్సరం టైం తీసుకున్నాకనే ఈ లోపల ఏంటంటే 1 సంవత్సరం గ్యాప్ రావడంలో జనం ఇంకా వేయలేదని అనుకోవడం జరుగుతుంది తప్ప అన్ని పథకాలు సూపర్ 6 పథకాలు ప్రతిదీ కూడా అమలు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు అందరూ కూడా కృషి చేసి ఈరోజు మన రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ తీసుకొస్తా మొన్న మహానాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆగస్టులో బస్సు ప్రయాణాలు సుద్దా అన్నీ కూడా డిఎస్సి మెగా డిఎస్సి స్టార్ట్ అయిపోయింది. మనకి భూ చట్టం కూడా ఫస్ట్ సంతకం పెట్టడం జరిగింది. అలాగే అప్పుడే మన రాష్ట్రంలో ఒక 5-6 ఇప్పుడు మన పెన్షన్ 4,000 ఇవ్వడం జరుగుతుంది. ఆదివారం వచ్చింది 1వ తారీఖు అంటే శనివారం నాడే డబ్బులు ఇచ్చేయడం, వికలాంగులకి ముసలోళ్ళకి ఇంటికి వెళ్ళి ఇవ్వడం అన్నీ కూడా సక్రమంగా అన్ని రకాలు జరుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు జరుగుతున్నాయి. అప్పుడే 2-3 పథకాలు జరుగుతున్నాయి. ఈ రేపు వచ్చి జూలై ఆగస్టులో కూడా అన్నీ జరుగుతాయి అని తెలిసి ఏదో మేము అడిగాం కాబట్టి వాళ్ళు ఇచ్చారని చెప్పడానికి వైసీపీ వాళ్ళు ఏదో చిన్న ప్రయత్నం తప్ప వాళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మాట్లాడడానికి ఏ విధమైన వాళ్ళు సరిపోరని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తాం. For latest updates on India Pakistan, download our TV Live app.